హాయ్ అండి. ఈరోజు ఏకాదశి కాబట్టి నేనైతే పరమాన్నం వండానండి. మొన్న మా యమ్మ కొత్త బియ్యం పంపించింది కదా! ఈ సంవత్సరం పండే పంట. ఫస్ట్ టైమ్ అయితే మనం తినకముందే దేవుడికైతే నైవేద్యం పెట్టాలి ఆ బియ్యంతో. అందుకోసం నేనైతే పరమాన్నం పెట్టేశాను. ఈరోజు చాలా మంచి రోజు కూడా ఏకాదశి కదా! అందుకోసమే. ముందు దేవుడికి నైవేద్యం కాబట్టి గిన్నెకైతే నేను పసుపు రాసి బొట్లు పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఏమో రైస్‌లోనేమో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత పాలు, నీళ్లు 2 యాడ్ చేసుకొని బందలోని కూడా రైస్ యాడ్ చేసుకోండి. దాంతో పాటు కుక్ అవుతే చాలా బావుంటది. పాల్లోనే మొత్తం అలాగే రైస్ మొత్తం ఉడికితే పరమాన్నం చాలా వస్తది. దాని తర్వాత బెల్లాన్ని కరగదీసుకొని ఆ తర్వాతేమో అందులో యాడ్ చేసేసుకోవడమేనండి. మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఇలాచి చిటికెడంతా సాల్ట్ యాడ్ చేసుకోండి. అంతేనండి. బెల్లం పరమాన్నం చాలా బావుంటది. చాలా టేస్టీగా ఉంటది. నేనైతే రెడీ చేసి దేవుడికైతే నైవేద్యం పెట్టేసాము. మేము కార్తీక మాసం అన్నాలు శివాలయంలో అయితే కార్డ్ కట్టామండి. మా పేరు మీద అర్చన చేయించడానికి కోసం. వాళ్ళైతే రిటర్న్ గిఫ్ట్ కింద నాకు ఈ హాట్ బాక్స్ ఇచ్చారండి. బావుంది కదా!